సరే ఈరోజు మన యునానీలో ఆ మెడిసిన్ గురించి గూడా అంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చూపియగలుగుతారా మన ప్రేక్షకులకు? డెఫినెట్‌లీ అండి. యునాని అంటే ఇదేంటంటే రాయల్ ఫ్యామిలీస్‌కి ట్రీట్మెంట్ జేయడానికి స్టార్ట్ అయింది యాక్చువల్లీ. ఓకే. ఈ యునాని అంటే యునాన్‌లో స్టార్ట్ అయింది. గ్రీస్ ఒక కంట్రీ ఉంది. ఓకే. అక్కడ స్టార్ట్ అయ్యేది ఏమైందంటే ఈజిప్ట్‌కెళ్ళిందనమాట. ఓకే. అక్కడి నుంచి సివిలైజేషన్ అప్పుడు అయింది గదా! అంటే యెస్. ఆ ఈజిప్ట్ నుంచి అది అరబ్‌కి ఎళ్ళింది. అక్కడి నుంచి ఏంటంటే ఇక్కడ మొఘల్స్, బాద్‌షా వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడొచ్చింది. ఓకే. అంటే వాళ్ళకు రాజా మహారాజులకు, షహన్‌షాలకు ట్రీట్మెంట్ చేసే మెడిసిన్స్ ఉండేవి. ఓకే. ఎందుకంటే అప్పట్లో వాళ్ళకు ఎన్నో అంటే వాళ్ళ ఫ్యామిలీస్ పెద్ద పెద్దగా ఉంటుండే. మీకది యెస్. తెలుసు ఎలా యెస్. ఉంటుండే కరెక్ట్ సార్. రాజులు యెస్. వాళ్ళు వీళ్ళు. యెస్. అయితే వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తుండండి ఇవి మెడిసిన్స్. అలా ఓకే. ఇస్తారు. ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకుంటారు. మంచిగా ఒక రకమైన బ్లడ్ ఫ్లో సర్క్యులేషన్ అది ఇది మంచిగా అవుతదనమాట. ఓకే. అయితే అలాంటి మెడిసిన్స్ ఈ మధ్యలో చాలా దొరకట్లేవు గూడా. చాలా కష్టంతో మేము గూడా అవి ఇంపోర్ట్ చేయిస్తున్నాము. తయారు చేసి మళ్ళీ మెడిసిన్స్‌కి ఇస్తున్నాం. ఓకే. అయితే అందులో హల్వా హల్వా రూప్‌లో గూడా ఉంటుందండి. ఇది ఓకే చూడండి సార్. ఒక మెడిసిన్ ఉంది ఇది. ఓకే. ఈ ఈ ఫార్మ్‌లో ఉంటుంది ఈ మెడిసిన్. ఓకే. చాలా మందికి యునాని అంటే తెలీదు. ఓకే. యునాని అంటే ఫార్మ్ ఆఫ్ మెడిసిన్స్ ఇలా ఉంటుంది. ఓకే. ఇది తేనెతో తయారు చేస్తారు. ఓకే. తేనె ఇంకా మందులు చాలా మందులు తీసుకొని వాటిని పౌడర్ చేసి ఫస్ట్ శుద్ధి చేస్తారు. ఓకే. 24 గంటలు దాంట్లో పాల్లో పెట్టి దాని తర్వాత దాని సైడ్ ఎఫెక్ట్ కాంపోనెంట్స్ కెమికల్స్ అన్ని తీసేస్తారు. ఓకే. దాని తర్వాత దాన్ని డ్రై చేసి మళ్ళీ దాన్ని పౌడర్ చేసి దాన్ని తేనెలో వేసి ఇలా తయారు చేస్తారు. ఇది ఒక రకమైన హల్వా ఇది. ఓకే. సరే ఈ హల్వాని హ్మ్. అంటే రోజుకి ఎన్ని సార్లు తీసుకోవాలి? మన కొన్ని పేషెంట్స్? హల్వాలు 2 పూటలు ఉంటాయండి. కొన్ని ఒకటే పూట ఉంటుంది. ఓకే. అంటే డైలీ ఒకటే హల్వా అనేట్టు కాదు. ఒక డిఫరెంట్ డిఫరెంట్. కిట్ వస్తది. ఓకే. ఆ ఓకే. కిట్‌లో మళ్ళీ మనకు టాబ్లెట్స్ కూడా ఉంటాయండి. ఇప్పుడు ఓకే ఈ సార్. టాబ్లెట్స్ ఉన్నాయి చూడండి. ఓకే. నేను చూపిస్తుంటాను. ఇది బెస్ట్ టాబ్లెట్స్. ఓకే సార్. మనము దాంతో హల్వాతో పాటు ఈ టాబ్లెట్స్ కూడా పెడతాము. ఈ ఓకే. టాబ్లెట్ మనకు అంటే అది ఏమంటారు దాన్ని టైమింగ్ గానివ్వండి, ఓకే. ఈ అంగస్తమన రాకపోతే గానివ్వండి, దాని కొరకు కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాము. ఓకే. అలాగే క్యాప్సూల్ ఫార్మ్ ఉంటుందొకటి. ఓకే. ఈ ఈ క్యాప్సూల్ యేసుకుంటే అంటే యునానీలో నార్మల్లీ ఏమనుకుంటారు చాలామంది అంటే, అరే లేట్‌గా పనిచేస్తది గదా! అంత ఎఫెక్టివ్ ఉండదు గదా! అంటారు. ఓకే. కానీ అంగస్తంభనకు రిలేషన్ ఉట్టి బ్లడ్ ఫ్లో. ఓకే. బ్లడ్ ఫ్లో ఎలా ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరేదైనా ఆలోచించగానే మీ అంగంలో ఇట్లా అంటే మూవ్‌మెంట్ రావాలి. ఓకే. అది ఇంపార్టెంట్. అది అదే ఉంటే కదా! కరెక్ట్ నార్మల్. అది. యెస్. అది ఉంటే నార్మల్. ఇదేంటే మేము మాట్లాడతాం, అంతా చేస్తాం. మాట్లాడిన తర్వాత ఇక మనం కలిసేటప్పుడు మనం క్యాప్సూల్ కావాలి, టాబ్లెట్ కావాలంటే అది తప్పు. ఓకే. అయితే ఈ మెడిసిన్స్ మనకు అలా తయారు చేస్తాయి. అది ఎప్పుడు ఓకే. ఉంటుంది? 25 లోపలనే అప్పుడప్పుడు 28 లోపల చాలా మందికి ఉంటుందన్నమాట. యెస్ సార్. ఎందుకంటే హార్మోన్స్ పీక్ పైన ఉంటాయి. ఓకే. టెస్టోస్టెరాన్ లెవెల్స్ 18 టు ఓకే. 28.